Hello all, welcome back to our YouTube channel of TTH Updates. I know that Usmania University has been recently released semester 5 and semester 3 రెగ్యులర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్. సో చాలా మంది అందులో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారంటే లైక్ మేము రివాల్యుయేషన్ అప్లై చేయొద్దా అని. సో ఈ వీడియోలో నేను ఒక 2-3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చెప్తాను, లైక్ యూస్ కేసెస్. ఆ యూస్ కేసెస్లో మీకు ఏ యూస్ కేస్ పనికొస్తుందో అది దాన్ని బట్టి మీరు అప్లై చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూస్ కేస్ వచ్చేసి లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జామ్ లైక్ చాలామంది లైక్ మాకు ఏ గ్రేడ్ ఆర్ ఓ గ్రేడ్ వస్తుంది, బట్ ఎగ్జామ్ రాసాం బట్ మాకు ఓన్లీ సి గ్రేడే వచ్చింది. ఇప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా అంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ అండ్ దెర్ ఈస్ నో ఇష్యూ. అండ్ మీకు సి గ్రేడ్ వచ్చిందా, మాకు ఏ గ్రేడ్ రావాలంటే మాత్రం మీరైతే అప్లై చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో ఇష్యూస్. అండ్ మార్క్స్ కూడా పెరగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ మీకు ఒక మార్క్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 100%, లైక్ అరౌండ్ 60-70% ఉంటాయి. అండ్ సెకండ్ కేస్ ఏంటంటే లైక్ మాకు ఆల్రెడీ నాకు బి ప్లేస్ వచ్చింది, మాకు ఏ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేయకండి. దేర్ ఈజ్ నో ఛాన్స్ గెటింగ్ ఓ గ్రేడ్ ఆర్ ఏ ప్లస్. ఎందుకంటే లైక్ మీరు ఆల్రెడీ మీకు బి ప్లేస్ వచ్చింది ఆర్ బి ప్లేస్ వచ్చిన వాళ్ళు ఈ గ్రేడ్ ఆర్ ఓ గ్రేడ్ రావాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం దెర్ ఇస్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ లెస్ మీకు ఓ గ్రేడ్ రావడానికి. ఎందుకంటే ఇట్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ద రివాల్యుయేషన్. సో ఛాన్సెస్ ఆర్ లెస్. అండ్ ఈ 2 కేటగిరీస్ అయిపోయినాయిగా. లైక్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇది అసలైన కేటగిరీ ఏంటంటే లైక్ మేము ఎగ్జామ్స్ బాగా రాసాము అండ్ బట్ స్టిల్ మేము ఫెయిల్ అయ్యాము అనుకునే వాళ్ళు మాత్రం ఎవరికైతే ఉంటారో లైక్ టఫెస్ట్ సబ్జెక్ట్ లైక్ ఆర్డీబీఎంఎస్ కానీ లైక్ సాంస్క్రిట్ కానీ సెట్స్ కానీ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయన్నో ఈ ఎగ్జామ్స్ పాస్ అయిన ఇది ఫెయిల్ అయిన వాళ్ళు మీరైతే పక్కా అప్లై చేసుకోండి. సో మీరు మళ్ళీ మేము సప్లీలో రాసుకుంటామంటే మాత్రం మ్యాక్సిమం అయితే వీలు కాదు. బికాస్ మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు చూసిన దాంట్లో రివాల్యుయేషన్లో చాలామంది పాస్ అయ్యారు. సో టీఎన్టీహెచ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంది. వాళ్ళు లైక్ రీవాల్యుయేషన్లో మాత్రం చాలామంది పాస్ అవుతారండి. లైక్ ఏంటంటే లైక్ ఏదో మేము అటెండ్ అయ్యాము లైక్ కొంతమంది నేను ప్రాక్టికల్గా చెప్తాను. మా ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు లైక్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశారు. ఐ హ్యావ్ డన్ ఇన్ జేఎన్టీయూహెచ్ అండ్ వాళ్ళు రివాల్యుయేషన్ కట్టి చాలామంది పాస్ అయినారు. బట్ కంపేర్ టు జేఎన్టీయూహెచ్ ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ అ బెటర్ రికార్డ్ ఇన్ కరెక్టింగ్ ద రివాల్యుయేషన్ పేపర్స్ అండ్ చాలామంది పాస్ అవుతారు. ఇలా లైక్ మేము ఫెయిల్ అయిన వాళ్ళు అని చెప్తున్నారు చూడండి, వాళ్ళైతే పక్కా పాస్ అవుతారు. సో మ్యాక్సిమం అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఫెయిల్ అయ్యా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. రైటింగ్ ఆఫ్ రికార్డ్స్ లైక్ మళ్ళీ సప్లీ రాసే బదులు మీరైతే అప్లై చేసుకోండి. లైక్ అరౌండ్ జేఎన్టీహెచ్లో మరి 1000 రూపీస్ ఉంది, బట్ ఇక్కడ అంత మరి ఉండదు. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ కొంతమంది కాన్ఫిడెంట్గా ఉండరు కదా, లైక్ ఎగ్జామ్ రాసాము మేము పాస్ అవ్వమా అని. సో వాళ్ళు కూడా అప్లై చేసి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ ద వన్ బెనిఫిట్ దట్ ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ బీన్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా ఓయూ స్టూడెంట్స్ వాళ్ళకి. సో మ్యాక్సిమం అయితే రివాల్యుయేషన్లో పాస్ అవుతారు గైస్. ఎవరైతే మీకు హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఆ బుక్స్ అయితే పెట్టుకోండి. బికాస్ ఒకసారి హార్డ్ సబ్జెక్ట్స్ సప్లీస్ పడ్డాయి అనుకోండి, అది క్లియర్ కావడానికి చాలా టైం పడుతుంది. సో దట్స్ ద రీజన్ మీరైతే పెట్టుకోండి సప్లీస్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ రివాల్యుయేషన్ గురించి. అండ్ రివాల్యుయేషన్ డేట్స్ వచ్చి ఎప్పుడు వస్తాయి అని అందరు అడుగుతున్నారు కదా. లైక్ ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ టూ కేటగిరీస్ లైక్ ఫోటోకాపీ అండ్ రివాల్యుయేషన్ అండ్ రీకరెక్షన్. 3 టైప్స్ ఉంటాయి. ఫోటోకాపీ ఏంటంటే మీకు 1000 రూపీస్ కడితే మీకు లైక్ అన్ని పేపర్స్లో మీకు ఫోటోకాపీ పంపిస్తారు జిరాక్స్.
సో దానిలో మీరు చెక్ చేసుకొని రాసుకోవచ్చు. అండ్ రీవాల్యుయేషన్ అంటే కరెక్షన్ అన్నీ మళ్ళీ చేస్తారు. అండ్ రీకౌంటింగ్ అంటే ఓన్లీ మార్క్స్ అనేది కౌంట్ చేస్తారు. సో మీ వీలుని బట్టి మీరు అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే రీవాల్యుయేషన్ పెట్టుకోండి. ద ఫోటో కాపీ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ so better to go for a revaluation. And these are the updates. And revaluation and recounting update notification will come ఈ రోజు నైట్ అయినా రావచ్చు ఆర్ ఎల్స్ రేపు మార్నింగ్ అయినా రావచ్చు. సో మీరైతే అప్లై చేసుకోండి గైస్. డోంట్ బీ వరీ అబౌట్ మనీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ అ బెటర్ రికార్డ్ ఇన్ రీవాల్యుయేషన్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, కంపేర్ టు JNTH, Usmania University has a better record.